అమ్మవారికి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి. నయవారు బెజవాడ పట్టణము నయవారో తేదీత్యముగాను నయవారో అభివృద్ధి చెందింది. నా దుర్గమ్మ తలచినంతలోనే నయవారో పనులు జరిగిపోయే. ప్రతి ఒక్కరిలోనూ నయవారో నమ్మకం కలిగింది. నయవారు పూజలు చేసినారు, నయవారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలం తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచిన వాడో నాయ